ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి టేబుల్ ఫ్యాన్ యొక్క బుస్ అనేది ఎలా చేంజ్ చేయాలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్గా ఇది చెక్ చేస్తాం, ఒకసారి ఎట్లా వస్తుందో మీరే చూడండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఆన్ పెట్టుకోండి. గంట సింబల్ ఆన్ పెట్టుకోవడం వల్ల మీకు ఏం పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఒకసారి చూసుకొని ఒకసారి చెక్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఇలా సౌండ్ వస్తుందంటే అప్పుడు బుస్ అనేది చేంజ్ చేయాలని, బుస్ అనేది పాయింట్ అనమాట. మీకు 4 క్లిప్లు వస్తాయి అనమాట, ఏం లేదు. ఆ యొక్క డప్పు అనేది మన స్కూల్లో పెట్టి ఇట్లా లాగితే వచ్చేస్తుంది. అది ఇటు పెట్టి ఇటు అంటే అయిపోయి అది వచ్చేస్తుంది అనమాట. ఇట్లా 4 విధాలుగా ఇట్లా వేసేద్దాం. సో చూసుకోండి ఫ్రెండ్స్, ఇలా ఈ ఒక 4 అయిన తర్వాత ఒక స్ప్రింగ్ వస్తుంది నగల, అటు తిరిగి ఆటో స్ప్రింగ్ అంటారు దాని పేరు. అది కూడా పైకి అని చేసి అదని కలెక్షన్ కూడా పదిద్దాం ఒకసారి మనము. ఫ్రెండ్స్ చూసుకుని ఫ్రెండ్స్, ఒకటి కలెక్షన్ అనమాట, అది స్ప్రింగ్ మోటార్ అనమాట. స్ప్రింగ్ అయితే పనిచేయలేదు ప్రస్తుతానికి, కలెక్షన్ ఇవ్వాలంతేగా. సో ఫ్రెండ్స్ చూసుకున్నారు కదా, ఇచ్చేసిన తర్వాత డొప్పు అనేది బయటికి లాగండి, వచ్చేస్తుంది మీకు ఆటోమేటిక్గా. సో ఫ్రెండ్స్, ఒక మళ్ళీ 4 స్క్రూలు వస్తాయన్నమాట. ఈ 4 స్క్రూలు ఇప్పుడు తీసుకోవాలి మనం. ఫ్రెండ్స్, ఎక్కడ సిక్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైనా సిక్ చేసి మళ్ళీ ఒక్కరు అర్థం కాదు, మళ్ళీ మీకు చాలా లెంతీగా ఉంటుంది ఈ వీడియో. సో ఫ్రెండ్స్ చూసుకోండి, 4 స్క్రూలు అయితే తీసేసినాము. ఆ డొప్ప వస్తుంది, డొప్ప ఒక దగ్గర పెట్టేసుకోండి. సో ఫ్రెండ్స్, వెనకాల ఫ్రెండ్స్ ఇందాక స్ప్రింగ్ చెప్పాను కదా. సో ఫ్రెండ్స్, ఒక స్ప్రింగ్ అనమాట, ఆ స్ప్రింగ్ బోల్ట్ అని తీసేయాలి మనము. ఆ స్ప్రింగ్ బోల్ట్ తీసేసామనుకో వైర్ తీసినా కూడా బుస్సులు మార్చడానికి కూడా ఈజీ ఉంటుంది చాలా. స్ప్రింగ్ తీసేసి లాగండి, వచ్చేస్తుంది అంతది. ఫ్రెండ్స్, ఇది ఒక క్లిప్ వస్తుంది ఫ్రెండ్స్, ఇట్లా మీరు కడిమి గట్టిగా లాగండి, అదంతా వచ్చేస్తుంది. ఒక స్ట్రాంగ్ ఉంటుంది, కొంచెం తీయండి జాగ్రత్తగా. ఫ్రెండ్స్, ఒక 4 స్క్రూలు వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ మన ఇవే అనమాట మెయిన్ అనమాట మొత్తానికైతే. ఈ 4 స్క్రూలు ఇప్పుడు తీయాలి ఫ్రెండ్స్. సో వీడియోలో చూపిన విధంగా చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా కొన్ని టేబుల్ ఫ్యాన్కి కొన్ని విధంగా వస్తుంటుంది. ఈ యొక్క టేబుల్ ఫ్యాన్కి అయితే ఈ విధంగా వచ్చిందనమాట. సో ఫ్రెండ్స్, ఒక 4 స్క్రూలు మనం ఇప్పుడు తీసేసినాము. మన నీట్గా జాగ్రత్త పెట్టుకున్నాం ఫ్రెండ్స్, ఏ స్క్రూ అయినా ఇబ్బంది అవుతుంది మళ్ళీ మీకు. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఈ యొక్క వైర్స్ అనేది బాగా నీట్గా చూసుకోండి. ఆ యొక్క వైర్ దగ్గర ఒక బోల్ట్ ఉంటుంది అనమాట, ఆ బోల్ట్ కూడా తీసేసి ఒక స్క్రూ అనమాట, అది కూడా సేమ్. ఆ స్క్రూ తీసేసి బయటికి లాగండి ఫ్రెండ్స్, మొత్తం చిప్ప మొత్తం వచ్చేస్తుంది ఒకసారి. ఫ్రెండ్స్, ఒక స్ట్రాంగ్ ఉండొచ్చు, బాగా నీట్గా తీయండి ఫ్రెండ్స్, ఒకసారి అట్లా గట్టిగా ఉండొచ్చు. సో ఫ్రెండ్స్ చూసుకోండి ఫ్రెండ్స్, అట్లా నీట్గా తీసేయండి. ఒక స్ట్రాంగ్ ఉండొచ్చు, బలంతో తీయండి బాగా నీట్గా. సో ఫ్రెండ్స్ చూసుకోండి ఫ్రెండ్స్, ఒకసారి మనం ఇప్పుడు వైండింగ్ అనేది చిప్ అనేది వేరు చేసినాము. ఆ ఒక చిప్ దగ్గర ఉన్న బుస్సే ఫ్రెండ్స్, అది బుస్సే అంటారు దాని పేరు. సో ఫ్రెండ్స్, ఒక సాఫ్ట్ అనేది రాకుండా అసలుకి చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో, అసలు రాదనమాట చాలా. అది రాకుండా అంటే కారణం వెనకాల బుస్ అనేది అతుక్కుపోయింటుంది అనమాట. బుస్తో పాటు అదొక ఇటు అరిగిపోయింటుంది ఫ్రెండ్స్. తర్వాత మీరు ఆ ఒక స్ప్రింగ్ కూడా తీసేయండి ఫ్రెండ్స్, 2 స్క్రూలు వస్తాయన్నమాట. ఆ ఒక స్ప్రింగ్ కూడా తీసేయండి, స్ప్రింగ్ మోటార్ అది తీసేసి. ఇది ఒక సాఫ్ట్ అనేది రాకుంది కాబట్టి ఆర్మేచర్ సాఫ్ట్. అటప్పుడు మీరు ఏం చేయాలంటే కింద వెనకాల బ్యాక్ సైడ్లో 2-3 హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్లో కొట్టేసేయండి ఫ్రెండ్స్, వచ్చేస్తుంది బుస్సు మొత్తం అతుక్కొని వస్తుంది ఒకసారి చిప్ప. సో ఫ్రెండ్స్, ఒక వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఏమాత్రం స్కిప్ చేసాం మీకు అర్థం కాదు మళ్ళీ. సో ఫ్రెండ్స్ చూసుకుని ఫ్రెండ్స్, మొత్తం చిప్ప మొత్తం బుస్సు మొత్తం వచ్చేసింది, రాడ్ కత్తుకొని ఇట్లా వస్తుంది అనమాట. మామూలుగా అయితే రాడ్ రావాలా, కాకపోతే రాడ్ అనేది అరిగిపోవడం వల్ల అటు ఉందన్నమాట మీకు. సో ఫ్రెండ్స్, ఒకసారి చూసుకొని మీరు ఒకసారి మనం కడిమినట్టు తీద్దాం. అట్లా ఒక కష్టంగా తీయండి ఫ్రెండ్స్, నేను ఒక కష్టంగా కడిమినట్టు తీస్తాను, మీరు అలాగే తీయండి సేమ్. సో ఫ్రెండ్స్, బుస్ వచ్చేసింది అనమాట. మనం బుస్ అనేది రీప్లేస్మెంట్ చేయాలా. ఒక బుస్ నుంచి వచ్చే పార్ట్స్ మొత్తం ఒక దగ్గర పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అలాగే ఇది ఒక సాఫ్ట్ కూడా చాలా అరిగిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి క్లాత్తో తుడుచుకోండి, ఒక చిన్న గరుకాయతో కూడా తుడుచుకోండి పతలాన్ సైజుతో. సో ఫ్రెండ్స్ చూసుకోండి ఫ్రెండ్స్, 2 పక్కల మనం క్లీన్ చేసుకోవాలి గరుకాయతంతో. మామూలుగా అయితే కొత్త దానికి అవసరం లేదనమాట, కొత్త దానికి అయితే ఏం క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, పాత దానికి క్లీన్ చేయాలా. మామూలుగా అయితే నేను కొత్తగా కొనేదానికి ఏంటి, కాకపోతే గరుకాయతంతో చేద్దామని చేస్తున్నాను. అట్లా మీరు కూడా గరుకాయతం తీసుకొని నీ సన్న సైజు ఫ్రెండ్స్, ఎక్కువ సైజు మళ్ళీ అలా నీట్గా క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక బుస్సు కావాల్సిన వస్తువులను ఒక సైడ్ పెట్టేసుకుందాం మనం ఇప్పుడు.
ఒక వైర్లు కూడా లోపలికి వేసేసుకొని ఫ్రెండ్స్ బాగా నీట్గా. ఆ వైర్లు అత్తుకుంటే మార్చలేము, కష్టం అసలుకి. సో ఫ్రెండ్స్ వీడియోలో చూపిన విధంగా మార్చండి ఫ్రెండ్స్. మీరు కూడా చిప్ప మొత్తం ఊడొచ్చు అని చెప్పిన ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఇది అలా క్లీన్ చేసుకోవాలి. అలా మొత్తం అదొక గ్రీజు, అది ఆయిల్ అనమాట, పాత ఆయిల్. అదొక బాగా క్లాత్ క్లీన్ చేసుకోవాలా. మీ దగ్గర అట్టే టిన్నర్ ఉంటే టిన్నర్తో క్లీన్ చేసుకోండి. నా దగ్గర టిన్నర్ కాబట్టి టిన్నర్తో క్లీన్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్ చూసుకుని ఫ్రెండ్స్, నా దగ్గర టిన్నర్ ఉందని చెప్పినా కదా, ఇదే ఫ్రెండ్స్ ఆ టిన్నర్ వచ్చేసి. నాకు ఇది వచ్చేసి 30 రూపాయలు ఎంత పడింది బాటిల్. నాకు ఎక్కువ పడి ఉండొచ్చు. ఒక క్లాత్కి అద్దుకోండి, లైట్గా అట్లా క్లాత్కి అద్దుకొని పెట్టేసాను ఫ్రెండ్స్. ఆడ తుడిసాను బాగా నీట్గా. ఏముండకూడదు ఫ్రెండ్స్. మళ్ళీ ఏ మాత్రం గలీజ్ ఉన్నా కూడా మళ్ళీ కొత్త బూసులు వేసి కూడా భంగం అవుతుంది అనమాట. నీట్గా ఉండాలి బాగా. సో ఫ్రెండ్స్ చూసుకొని ఒకసారి మీరు ఎంత నీట్గా ఉందో అట్లా నీట్గా క్లీన్ చేసుకోవాలి మీరు ఫ్రెండ్స్. నేను బుస్సులు వాడేది ఇవే అనమాట. ఈ ఒక షాప్లో ఒక 20 రూపాయలు 30 రూపాయలు పెడితే వస్తుంది ఒక్కొక్కటి మీకు. సో ఫ్రెండ్స్ చూసుకొని ఫ్రెండ్స్, ఒక బుస్ అనేది ఇన్సర్ట్ చేయాలి ఫస్ట్. అలాగే ఒక ఆయిల్ నంద కావాలా. ఒక బుస్కి ఒక ఆయిల్ నంద ఇదే ఫ్రెండ్స్. ఒక పత్తి మాదిరి ఉంటుంది అనమాట. ఇది పత్తితో తయారు చేస్తారు నాకు తెలిసి. ఇదే మెయిన్ అనమాట ఆయిల్ నంద వచ్చేసి అలా ఇన్సర్ట్ చేయాలి ఫ్రెండ్స్ బుస్ పెట్టిన తర్వాత. ఆ తర్వాత ఒక ఆయిల్ వేసుకోవాలి మీరు. ఆయిల్ కానీ కొబ్బరి నూనె డబ్బా కానీ, కొబ్బరి నూనె కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఆయిల్ ఉంది, ఆయిల్ వేసేస్తున్నాను నేను. సో ఫ్రెండ్స్ ఆయిల్ అనేది బాగా నీట్గా వేసుకొని దండ చేసుకోవడం వల్ల మీకు మేలు అవుతుంది. సో ఫ్రెండ్స్ చూసుకొని ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అది క్లీన్ చేస్తున్నాం ఒకటేసారి మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలా. ఇది క్లీన్ చేసే ముందు ఫస్ట్ ఇది అనేది క్లీన్ చేసుకోవాలా. ఇది క్లీన్ చేసుకుంది కాకుండా కడిగిన నీరుతో కొట్టాలా. ఫస్ట్ బుస్సులు మార్చింటారు కాబట్టి, అంటే కంపెనీ నుంచి వచ్చింటుంది కాబట్టి అది ప్లేట్ అనేది మొత్తం వంగిపోయి ఉంటుంది అనమాట. అది అనేది నీట్గా ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేస్తే బాగా నీట్గా ఉంటుంది అనమాట. బుస్ కూడా బాగా స్ట్రాంగ్ అతుక్కుంటుంది అట్లా. సో ఫ్రెండ్స్ చూసుకొని ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫస్ట్ బుస్ పెట్టిన తర్వాత ఆయిల్ నంద పెట్టినాం. ఆయిల్ నంద తర్వాత ఒక క్లాంప్ పెట్టాం అనమాట. చూసుకోండి ఫ్రెండ్స్, ఒక ప్లేట్ పెట్టాం అనమాట. సేమ్ ఇలా పెట్టాలి ఫ్రెండ్స్. మీరు ఒక తప్పు పెట్టి మళ్ళీ టైట్ కూర్చోదు బుస్ అనేది. సో ఫ్రెండ్స్ చూసుకొని ఫ్రెండ్స్, మన ఒక క్యాప్ అనమాట. ఇదే మెయిన్ ఇంట్లోకి. ఆ క్యాప్ని ఇన్సర్ట్ చేసి 3 క్లిప్లు వస్తాయి ఫ్రెండ్స్. ఆ 3 క్లిప్లు అనేది వంచాలి ఇట్లా. ప్రస్తుతానికి ఇప్పుడు నా దగ్గర 2 క్లిప్పులు వంచుతున్నాను. ఒక క్లిప్ అయితే వంగిపోయింది, చూపిస్తాను మీరు చూడండి. ఆ క్లిప్లు వస్తాయి ఫ్రెండ్స్ ఆడ. అదొక 3 క్లిప్లు వస్తాయి ప్రస్తుతానికి. 3 ప్రస్తుతానికి అయితే 3 ఉంటే టైట్ అయ్యేది అనమాట. కాకపోతే నేను 2 వేసే ముందు 3 క్లిప్ ఉంచుతుంటే అది ఇరిగిపోయింది అనమాట క్లిప్పు. సో ఫ్రెండ్స్ ఒకసారి 2 వచ్చేసి నేను క్లిప్ ఉంచుతాను అనమాట. నీట్గా ఉంచుతాను. ఇంకా 3 దానికి క్లిప్ లేదు కాబట్టి నేను అదొక బోల్ట్, మన ఇప్పుడు ప్లగ్ ఒక బోల్ట్ ఆ బోల్ట్ అయితే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు నేను. సో ఫ్రెండ్స్ ఒక వీడియోలో విధంగా చూడండి ఫ్రెండ్స్. ఒకసారి నేను 2 క్లిప్లు అయితే ఫ్రీ చేసినాను. ఆ ఒక క్లిప్ ఊడిపోయింటే నేను ఒక అది ప్లగ్కి వస్తే బోల్ట్ వస్తలే, ఆ బోల్ట్ని ఇన్సర్ట్ చేశాను అనమాట. అట్లా కూడా బాగుంటుంది. సో ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ఆల్ పెట్టుకుని ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఒకసారి చూసుకుని ఫ్రెండ్స్, ఒక స్విచ్ బోర్డ్ నుంచి వచ్చే 2 బుస్సులు వస్తాయి అనమాట. టోటల్గా దానికి నేను చెప్పడం మర్చిపోయినాను. 2 బుస్సులలో ఒక బుస్సు మనం ఇన్సర్ట్ చేసేసినాము. ఇప్పుడు రెండో బుస్సు ఒక స్విచ్ బోర్డుకి అతుక్కొని వస్తుంది అనమాట. అదొక చిప్ప, అదొక క్లిప్ సిస్టమ్ ఫ్రెండ్స్. దానికి క్లిప్ సిస్టమే, దానికి క్లిప్ సిస్టమే అనమాట. కాకపోతే మన క్లిప్ అనేది వంచిటి పైకి ఎత్తాలి ఫ్రెండ్స్. మీకు అర్థమయ్యేది ఒక వీడియోలో చూపించే విధంగా. క్లిప్ అనేది స్కూల్ డ్రైవ్ పెట్టి వంచి పైకి అంటే అది వచ్చేస్తుంది అనమాట. మొత్తం చిప్ప మొత్తం క్లాంప్ మొత్తము అది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూసుకోండి ఫ్రెండ్స్, అలా క్లీన్ చేసుకోండి బాగా నీట్గా. సో ఫ్రెండ్స్ ఒక ఆయిల్ నంద చూసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి ఎంత భంగం అయిపోయిందో. ఇదల్లా ఆయిల్ నంద కాదనమాట, పత్తితో తయారు చేసి సొంతంగా వేసారనమాట. అర్థమవుతుంది బాగానే. ఒక క్లాత్ కూడా బాగా నీట్ క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఒక కొత్తగా ఉంది కాబట్టి నేనైతే టిన్నర్ వేయడం లేదు. బాగానే బాగా నీట్గా ఉంది కాబట్టి టిన్నర్ వేయలే నేను. బాగా నీట్గా చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఒక రెండో బుస్సు ఒక ఆయిల్ నంద కంపల్సరీ ఆయిల్ ఉండాలి ఫ్రెండ్స్. బుస్ అనేది కంపల్సరీ ఉండాలా ఆయిల్ నందకి. సో ఫ్రెండ్స్ చూసుకొని ఫ్రెండ్స్ ఒకసారి మనము ఒక ఆయిల్ కూడా వేసేస్తున్నాము. ఆయిల్ నంద అంటారు దాని పేరు. ఆయిల్ నందకి మనం ఆయిల్ ఇన్సర్ట్ చేస్తున్నాం. కొబ్బరి ఉంటే కొబ్బరి నూనె వేసేయండి. బాగా నీట్గా వేసేయండి ఫ్రెండ్స్. అంత వేస్తే అంత మేలు అనమాట. సో ఫ్రెండ్స్ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్, మనకు క్లిప్ చేయాలి ఫ్రెండ్స్. మనప్పుడు క్లిప్ ముందే చెప్పాను అది ఉంచుకోవాలని, ఉంచుతున్నాను నేను కూడా. చూడండి ఒకసారి ఫస్ట్. సో ఫ్రెండ్స్ ఒక వాయిస్ అనేది క్లారిటీ రాకపోవచ్చు, కొంచెం తొందరలో మైక్ కొంటున్నాం మనము, అదా నుంచి రికార్డ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ చూసుకోండి ఫ్రెండ్స్, మనం మొత్తం నీట్గా ఉంచేసాం అనమాట. అదని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఫస్ట్ బుస్ తర్వాత ఆయిల్ నంద తర్వాత క్లిప్పు, ఆ క్లిప్ తర్వాత ఒక క్యాప్ అనమాట. ఇదే మెయిన్ మనకి క్యాపు. సో ఫ్రెండ్స్ ఈ యొక్క స్విచ్ బోర్డ్ నుంచి చిప్పకి అనమాట ఏం ఊడిపోలేదు అనమాట. క్లిప్ సిస్టమ్ అనేది ఏం ఊడిపోలేదు. అది దానికి అవుట్ ఊడిపోయింది, దానికైతే ఏం ఊడిపోలేదు కాబట్టి మనం ఇప్పుడు 3 క్లిప్ అనేది ప్రెస్ చేయాలన్నమాట.
3 క్లిప్లు అనేది ప్రెస్ చేయాలా చూసుకుని ఫ్రెండ్స్ గట్టిగా ఒత్తి పట్టుకొని అది క్లిప్ ఎట్టున్నది అట్లే ఇట్లా వంచాలన్నమాట. అలా వంచడం వల్ల బాగా టైట్గా కత్తుకుంటుంది బుస్సు. మళ్ళీ మీరు లాస్ట్కి ఉంచిన తర్వాత కూడా ఒకసారి బుస్సు చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ బిర్రుగా ఊగాలన్నమాట, స్లోగా ఊగవద్దు. సో ఫ్రెండ్స్ చూసుకొని అట్లా కరీంనీటితో బాగా నీట్ కొట్టండి. సో ఫ్రెండ్స్ మీకు ఇంకా ఎలాంటి ఎలక్ట్రీషియన్ వర్క్ వీడియోస్ కావాలంటే కింద కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మీ యొక్క ఫ్రెండ్కి షేర్ చేయండి, ఎలక్ట్రీషియన్ ఫ్రెండ్కి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ చూసుకోండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 3 క్లిప్లు అనేది బాగా కరీంనీటితో కొడుతున్నాము స్కూలర్ పెట్టి. ఇట్లా 3 కొట్టడం వల్ల మనకి ఒక బుస్ అనేది టైట్గా అతుక్కుపోతుంది అనమాట. మనకి బుస్ అనేది టైట్గా అతుక్కుపోతేనే మేలు అనమాట. సో ఫ్రెండ్స్ అట్లా స్కూల్ డోర్తో ఉంచినప్పుడు బిర్రు ఉండాలన్నమాట, లూజ్ ఉంటే మళ్ళీ బుస్ అనేది చెడిపోతుంది. సో ఫ్రెండ్స్ చూసుకుని ఫ్రెండ్స్ మనం ఒక 3వ క్లిప్ అనేది ప్రెస్ చేసినాము, అయిపోయింది. ఈ యొక్క సాఫ్ట్ కూడా క్లీన్ చేసినాము. సో ఫ్రెండ్స్ క్లాప్ అది ఒక వాచర్ వస్తుంది అనమాట. వాచర్ ఫస్ట్ ఎట్లుంది అట్నే ఇన్సర్ట్ చేసేయాలి మనము. ముందు పక్క 2 పక్కలు వేసేయాలి ఫ్రెండ్స్. అలాగే ఇంకా వైండింగ్ అనేది ఆ చిప్పకి అతికిచ్చేస్తాను, ఎట్లుంది అట్లాగే ఫస్ట్ ఎలా ఉంది అలా ఇచ్చేసాను ఫ్రెండ్స్. వైర్ లాగి బాగా నీట్గా ఇచ్చేసండి, మళ్ళీ ఏమాత్రం తప్పించినా బాగా తక్కువది అది. సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి 50 లైక్ అయితే టార్గెట్ ఇస్తాను. 50 లైక్ టార్గెట్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. సో చూసుకుని ఫ్రెండ్స్ ఒక వైండింగ్ కూడా బాగా నీట్గా క్లీన్ చేసి పెట్టేసాం ఫ్రెండ్స్ మనము. మీరు ఫస్ట్ బ్రష్తో కూడా క్లీన్ చేసుకొని నేను అది ఒక వీడియో అనేది చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్ చూసుకొని మనం ఇప్పుడు సాఫ్ట్ అనేది బాగా నీట్గా కూర్చోబెట్టేసేయండి. కొంచెం బిరుగు ఉండొచ్చు, పెట్టిన తర్వాత లూజ్ తిరగాలి ఫ్రెండ్స్, అసలు టైట్గా తిరుగుతుంది అనమాట. పెట్టిన తర్వాత లూజ్ తిరగాలన్నమాట. సో ఫ్రెండ్స్ చూసుకొని ఒక వాచర్ కూడా ఇన్సర్ట్ చేస్తాం మనము. ఇదే నెంబర్ ఇచ్చిన వాచర్ కూడా ఇన్సర్ట్ చేస్తున్నాం అనమాట. ఒక వాచర్తో పాటు వాచర్లు కూడా ఆ క్లాప్తో పాటు ఫ్రెండ్స్ లూజ్ తిరగాలన్నమాట. ఫ్రెండ్స్ ఒకసారి చూసుకోండి, వైండింగు అలాగే ఒక సాఫ్ట్ ఆ 2 పట్టుకొని ఒక చిప్ప మనకి స్విచ్ బోర్డు ఒక చిప్పకి అతికేయాలి ఫ్రెండ్స్ అలాగా. సో ఫ్రెండ్స్ చూసుకుని ఫ్రెండ్స్ అలాగా సేమ్ యాజ్డీజ్ అలాగా అతికేయాలి ఫ్రెండ్స్, మీరు కూడా చూడండి ఒకసారి. సో ఫ్రెండ్స్ అలా అతికిచ్చేసారు ఫ్రెండ్స్ నీట్గా బాగా. ఫ్రెండ్స్ అలా సేక్ వేయాలా, ఒక్కరు వేయాలి, మరి అంత ఎక్కువ యూజ్ అనమాట. ఒకరు వేయాలా, తక్కువ వేయాలి సేకు, అలాగే తిరగాలన్నమాట తిప్పితే. సో ఫ్రెండ్స్ ఒక మనం 4 స్క్రూలు ఇన్సర్ట్ చేస్తాం. స్క్రూలు కూడా 4 స్క్రూల్లో మీకు సెట్ చేయడానికి ఓన్లీ 2 స్క్రూలు ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఒకసారి చూసుకున్న ఫ్రెండ్స్ ఒక 2 స్క్రూలు ఇన్సర్ట్ చేసినాం మనం. ఇప్పుడు ఈడొకటి ఆడొకటి మీకు సెట్ చేయడానికి, అలాగే టేప్ కూడా వేసి పెట్టేసాను నేను, అదొక చూపించడానికి తిరుగుతుందో తిరగలేదు. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఒక స్పీడ్ ఎంత బాగా తిరుగుతుందో. ఈ యొక్క టేబుల్ ఫ్యాన్కి ఈ విధంగా చేంజ్ చేయాలన్నమాట బుస్ అనేది. కొన్ని టేబుల్ ఫ్యాన్కి కొన్ని విధంగా చేయాలా, ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది, పక్కన గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. పక్కన గంట సింబల్ ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను ఏం పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.